జాతీయ రాజకీయాలను తానే ఏలానంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు వైసీపీ చేసిన అభివృద్ధి ముందు నిలబడలేక తనతో నేరుగా తలపడలేక దత్తపుత్రుడితో కలిసి ఢిల్లీలో మోకరిల్లారంటూ విరుచుకుపడ్డారు జగన్. ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా దాని విలువ సున్నా అంటూ ఎద్దేవా చేశారు. పొత్తులపైన ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వచ్చేటివి. జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఊదరగొట్టేవాడు. ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలబడలేక, ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్ళి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. రైట్. నాగేశ్వర్ గారు, చాలా అంశాలు జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడుతున్నవే ఇప్పుడు కొన్ని మాట్లాడారు. అయితే పొత్తుల అంశం హైలైటెడ్ అంశం, కొత్త అంశం కాబట్టి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదరడం, ఎన్డీఏలో చేరడానికి దాదాపు లైన్ క్లియర్ అవడం ఈ 2 రోజుల్లోనూ జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూసాం. అంటే గెలవలేక, నన్ను ఎదుర్కోలేక పొత్తులు కుదుర్చుకుంటున్నారు, ఈ పొత్తుల ఫలితం సున్నా, ఈ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ప్రత్యేక హోదా తేగలరా అంటూ అదే అంశాన్ని మరొకసారి తెర ముందుకు తెచ్చారు. ఈ కామెంట్స్పై మీ కామెంట్ ఏంటి? అంటే ఎప్పుడైనా మేనేజ్మెంట్ సైన్స్లో ఒక సూత్రం ఏంటంటే స్వాట్ ఎనాలిసిస్ అంటారు. స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్. సో వీక్నెస్ను స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి, థ్రెట్ను ఆపర్చునిటీగా మార్చుకోవాలి. డెఫినెట్గా టీడీపీ జనసేన కలవడం, బీజేపీ కలవడం ఆపర్చునిటీ కాదో చెప్పలేను, కానీ బీజేపీ జనసేన కలవడం మాత్రం ఒక రకంగా టీడీపీ జనసేన కలవడం ఆ 2 పార్టీలకు ఆపర్చునిటీ, జగన్కు థ్రెట్. అందువల్ల నిజంగానే టీడీపీ జనసేన కలిసి ఉండకపోతే ఈ సిద్ధంలో అవసరమే ఉండేది కాదు. సో రాజకీయ బలాబలాల సమతుల్యతను కనుక మనం పరిశీలిస్తే క్లియర్గా వైసీపీకి టీడీపీకి మధ్య గ్యాప్ ఇప్పటికీ ఉంది ఫీల్డ్ పైన. అందువల్ల జనసేన కలవడమే ఆ గ్యాప్ ఫిలప్ చేయగలుగుతుందన్న కాన్ఫిడెన్స్ తెచ్చింది. జనసేన కలవడమే ఒక కీలకమైన పొలిటికల్ అరిథమెటిక్. అంటే ఇప్పుడు ఎన్నికలకు అత్యంత ప్రభావవంతమైన అంశం అది. అందువల్ల ఆ థ్రెట్ను ఆపర్చునిటీగా మార్చుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. అంటే దాని నుంచి తనను ఒక విక్టిమ్హుడ్, అంటే అందరూ కలిసి తనని అటాక్ చేస్తున్నారని ఈ స్ట్రాటజీ చాలా మంది రాజకీయ నాయకులు చేస్తుంటారు. కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ బక్కోని పైన ఇంతమంది కలిసి వస్తున్నారు అని ఎద్దేవా చేసేవాడు, మీరు గుర్తుండే ఉంటుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలతో మహాకూటమి ఏర్పాటు చేస్తే కూడా ఈ బక్కోని నిధించడానికి ఇంతమంది వస్తున్నారు అని. మీరు మోడీ కూడా చూడండి, ఇప్పటికీ నరేంద్ర మోడీ ఎత్తుగడలో కీలకం. వాస్తవంగా ఎన్డీఏలో చాలామంది పక్షాలను కలుపుకుంటున్నా కూడా తన పైన దాడి చేస్తారు అనే అంశాన్ని తీసుకొస్తుంటాడు. అంటే తాను వర్సెస్ అదర్స్ అనేటువంటి ఒక నరేటివ్ ఆయన బిల్డ్ చేస్తుంటారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా అదే పొలిటికల్ స్ట్రాటజీ. తన పైన అందరూ కలిసి దాడి చేస్తున్నారు, తనకు ప్రజల బలం తప్ప మరో బలం లేదు, మోడీ బలం లేదు, పొత్తుల బలం లేదు, నాకు స్టార్ క్యాంపెయినర్లు లేరు అన్న మాట కూడా అన్నాడు. సో తనకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్స్ అని, అంటే జగన్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ ఆడుతున్నాను అనేటువంటి ఆంధ్రప్రదేశ్ కాదు, రెస్ట్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఇప్పుడు బీజేపీ కలవడంతో. సో నేను రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ ఆడాల్సి వస్తుంది, అందువల్ల నన్ను మీరే కాపాడుకోవాలి అనే ఒక సెన్స్ విక్టిమ్హుడ్ను ప్లే చేస్తున్నాడు. సో అది భారత రాజకీయాల్లో టెస్టెడ్ వెపనే, చాలా మంది ఇది ప్రయోగించారు, సక్సెస్ కూడా అయ్యారు. సో అందువల్ల ఆ డైమెన్షన్ మరోసారి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కామెంట్ తన పొత్తులపై నన్ను చేసిన ఒక కామెంట్, పొత్తులు తన ప్రత్యర్థులకు బలమని అర్థమైంది కనుక ఆ పొత్తులకు ఇంకో రూపం, గ్లాసు సతీష్ ఇప్పుడు హాఫ్ ఫుల్ హాఫ్ ఎంప్టీ అంటారు. సో పొత్తులు ఒక రకంగా చూస్తే పొలిటికల్ పోల్ అరిథమెటిక్ కలుస్తుంది, 2 పార్టీల ఓట్లు కలిసి 3 పార్టీల ఓట్లు కలిసి బలం కావచ్చు.
సో దాన్ని ఆఫ్ ఫుల్ అని చెప్పాలి. ఆఫ్ ఎంటీ ఏంటి? చూడు, బలం ఉంటే ఇంతమందితో ఎందుకు కలుస్తాడు? అది కామన్ సెన్స్ క్వశ్చన్ అవుతుంది కదా. నిజంగానే జగన్ ను ఓడించగలిగే శక్తి చంద్రబాబు నాయుడుకి ఉండుంటే ఇంతమంది కలుపుకోవాల్సిన అవసరమే లేదు కదా. సో చంద్రబాబు నాయుడు 170 స్థానాల్లో 30 అసెంబ్లీ సీట్లు, 18 పార్లమెంట్ సీట్లు ఎందుకు త్యాగం చేస్తాడు? సో అందువల్ల చాలా స్పష్టంగా అందరినీ కలుపుకుంటున్నాడు అంటేనే వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదని పవన్ కళ్యాణ్ చెప్తుంటుండే. సో జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి అందరి మద్దతు కావాలి, ఇంక్లూడింగ్ మోడీ మద్దతు అని చెప్తున్నారంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా అది ఒక రకంగా బలహీనతను కూడా ప్రదర్శిస్తుంది, డిస్ప్లే చేస్తుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి పట్టుకుంటారు. సో అందువల్ల పొత్తులు బలంగా మారుతున్నాయి తనకు వ్యతిరేకంగా గమనించిన జగన్ ఆ పొత్తుల యొక్క మరో యాంగిల్ను, మరో పార్శ్వాన్ని చూపుతున్నాడు జనానికి. చూడండి, తనను ఓడించే శక్తి చంద్రబాబు నాయుడుకు స్వయంగా ఉంటే తానే రాడా, ఇంతమందిని కలుపుకొని రావాల్సిన అవసరం ఏంటి? ఇంతమంది కలుపుకొని వస్తున్నారంటేనే దట్ ఇట్ సెల్ఫ్ రిఫ్లెక్ట్స్ హిస్ వీక్నెస్ కదా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు డీలెజిటిమైజింగ్ ది పొలిటికల్ ఎలక్టోరల్ అలియన్స్. ఏ ఎన్నికలైనా ఏ పొత్తైనా విజయం కావాలంటే అది లెజిటిమేట్ అలియన్సా, అది ఇల్లెజిటిమేట్ అలియన్సా, ప్రజలు ఏమని భావిస్తారు అన్నది కీలకం. అందుకే మీరు గమనించండి, దేశంలో చాలా కోalitions ఏర్పడతాయి, కూటములు ఏర్పడతాయి. అన్ని కూటములు విజయం సాధించవు. కొన్ని కూటములు విజయాలు సాధిస్తాయి, కొన్ని కూటములు ఉల్టా రివర్స్లో కూడా సెల్ఫ్ గోల్గా మారుతాయి. 2018లో తెలంగాణలో మహాకూటమి సెల్ఫ్ గోల్ అయింది. 2014లో మీకు కాంగ్రెస్ లెఫ్ట్ టీఆర్ఎస్ కూటమి విజయవంతమైంది. 2009లో మహాకూటమి సెల్ఫ్ గోల్ అయింది. 2 సార్లు మహాకూటమి సెల్ఫ్ గోల్ అయింది, ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి, తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి. అందువల్ల ప్రతిసారి కూటమి సక్సెస్ అవుతుందని చెప్పలేము, ప్రతిసారి కూటమి ఫెయిల్ అవుతుందని కూడా చెప్పలేము. మరి దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ పర్సీవ్ దట్ ఎలక్టోరల్ అలియన్స్. ఆ కూటమిని ప్రజలు లెజిటిమేట్ గా భావిస్తారా, ఇల్లెజిటిమేట్ గా భావిస్తారా, ప్రజల కోసం అని భావిస్తారా, వారి స్వార్థం కోసం అని భావిస్తారా? అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఇది ప్రజల కోసం ఏర్పడిన కూటమి కాదు. 2004లో కాంగ్రెస్ లెఫ్ట్ టీఆర్ఎస్ కలిస్తే ప్రజలు ఏమని భావించారు? తాము వ్యతిరేకిస్తున్న ప్రపంచ బ్యాంక్ ఆర్థిక విధానాలను ఓడించడానికి మా కోసం ఈ కూటమి ఏర్పడింది అని భావించారు. 77లో జనతా పార్టీ అనేక పార్టీల కూటమికి ఒక పార్టీకి ఏర్పడింది. కూటమి కూడా కాదు, అది ఒక పార్టీ. భారతీయ జనసంఘ్, భారతీయ లోక్దల్ సంస్థ, కాంగ్రెస్ చాలా కలిసాయి. కలిస్తే ప్రజలు బ్రహ్మాండమైన విజయాన్ని ఇచ్చారు. అంటే సైద్ధాంతిక విరుద్ధమైన శక్తులు కూడా కలిసి జనతా పార్టీ ఎందుకు ఎమర్జెన్సీని ఓడించడం మాకు అవసరం కనుక, మా అవసరం కొరకు ఈ పార్టీలు కలుస్తున్నాయని ప్రజలు భావించారు కనుక జనతా పార్టీకి అంత బ్రహ్మరథం పెట్టారు. అందువల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది మీ కొరకు కాదు, మీకు లాభం చేస్తున్న నన్ను ఓడించడానికి వారి స్వార్థం కొరకు కలుస్తున్నారే తప్ప ప్రజల కొరకు కాదు. అందుకే మీరు ఏ మంచి పని చేస్తారో చెప్పండి అని, ఏ మంచి పని చేస్తారో చెప్పండి అని అనడం ద్వారా ఇది ఈ ఎలక్టోరల్ అలియన్స్ కు ప్రాతిపదికగా ఉన్న పొలిటికల్ నరేటివ్ యొక్క ఫౌండేషన్స్ ను జగన్ క్వశ్చన్ చేస్తున్నాడు. దాంతో పాటు ఇల్లెజిటిమైజ్ చేయడం ఈ కూటమి ఏం చేసింది? అందుకే 2014తో పారలల్ తీసుకొచ్చారు. మీరు ప్రస్తావన తెచ్చారు సీఎం జగన్. ఎందుకు తెచ్చాడు? 2014లో కూడా ఇదే 3 పార్టీలు అప్పుడు కలిసినాయి కూడా. 3 పార్టీలు కలిసినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, రుణమాఫీ చేస్తామన్నారు. వాళ్ళ ఇష్టంతా చదివి ఇవి చేస్తారా అని అడగడున్నారు. ఈ 5 ఏళ్లలో ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని మోడీ పైన జగన్ పోరాటం చేయలే. ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇచ్చాడు తప్ప జనాన్ని సమీకరించి ప్రత్యేక హోదా కొరకు పోరాటం ఏం చేయలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ పోరాటం చేస్తే జనమే యాక్సెప్ట్ చేయలేను, ఢిల్లీలో ఎవరు చేయలే పోరాటం. కానీ ప్రత్యేక హోదా ఇచ్చారా అని ప్రస్తావించడం ద్వారా ఈ అలియన్స్ యొక్క లెజిటిమసీని జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు తెలివిగా. అందువల్ల ఈ అలియన్స్ యొక్క ప్రాతిపదికను ప్రశ్నిస్తున్నాడు పొలిటికల్ నరేటివ్. ఈ అలియన్స్ ప్రజల కొరకు కాదు అని ప్రజెంట్ చేస్తున్నాడు. ఇది ఒక ఇల్లెజిటిమేట్ అలియన్స్, ప్రజల ఇంట్రెస్ట్, పీపుల్స్ ఇంట్రెస్ట్ కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు, ఇది ప్రైవేట్ ఇంట్రెస్ట్. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఉపన్యాసం ఇప్పుడు మారిపోయే రాజకీయాలు సతీష్, పాలిటిక్స్ బికమ్ వెరీ ప్రొఫెషనల్. దానికి పెద్ద పెద్ద కన్సల్టెంట్లు,
ఒక అక్షరం మాట్లాడాలన్నా ఒక పదం మాట్లాడాలన్నా దానికి చాలా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇదివరలాగా నాయకుడు ఏదో వేదిక వచ్చి మైక్ పట్టుకుంటలేడు. ఒక చెయ్యి ఎలా ఊపాలి, ఏ ఉదాహరణ తీసుకురావాలి అని కూడా చాలా ఎక్సర్సైజ్ జరుగుతుంది అన్ని పార్టీల్లో. అందువల్ల ఈ ఎక్సర్సైజ్లో భాగంగా ఫస్ట్ అటాక్, అందుకే మీరు గమనించండి, నేను ఉపన్యాసం మొదట్లోనే చెప్పాడు, నేను ముందు పొత్తుల గురించి మాట్లాడాను. మీరు గమనిస్తే అది లేటెస్ట్ గనక ప్రజల దృష్టిలో ఉంది గనక, ప్రజల పెదాల ఏందో ఆడుతోంది గనక దాన్ని తీసుకొని ఈ ఎలక్టోరల్ అలియన్స్ తనకు థ్రెట్ కాదు, తనకు ఆపర్చునిటీ అని, ఈ ఎలక్టోరల్ అలియన్స్ చంద్రబాబు నాయుడు స్ట్రెంగ్త్ను కాదు వీక్నెస్ అని చెప్తుందని, ఈ ఎలక్టోరల్ అలియన్స్ వెనకాల ఉన్న పొలిటికల్ నరేటివ్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు ప్రైవేట్ ఇంట్రెస్ట్ అని, ఈ ఎలక్టోరల్ నరేటివ్ గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, వీటిని ప్రజెంట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. దీనికి కౌంటర్ వ్యూహాన్ని రచించి ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేయగలిగితేనే టీడీపీ, జనసేన, బీజేపీలు తమ అలియన్స్ విజయవంతం చేసుకోగలరు. అందువల్ల దిస్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ పొలిటికల్ కంటెస్టేషన్, దిస్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ పాలిమిక్స్. వాళ్ళు చెప్తూ ఉంటారు, అల్టిమేట్ గా ఏ వాదన జనాన్ని కన్విన్స్ చేస్తుందన్న దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది.